అనగనగా కృష్ణగిరి అనే ఒక ఊరు. ఆ ఊరిలో భూషణం అనే వ్యక్తి ఉండేవాడు. అతను అందరితోనూ మంచిగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుంటూ అందరి చేత మంచివాడనే పేరును తెచ్చుకున్నాడు. ఏదైనా సలహాలు కావలసినప్పుడు ఆ ఊరి ప్రజలు నేరుగా భూషణం దగ్గరికి వెళ్ళేవారు. అదే ఊరిలో సుందరం అనే ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. డబ్బు ఉందనే గర్వంతో సుందరం ఊరి ప్రజలపై పెత్తనం చేసేవాడు. పనివాళ్లను బానిసల వలె చూసేవాడు. సుందరం ప్రవర్తన ఏ ఒక్కరికీ నచ్చేది కాదు. ధనవంతుడన్న ఒక్క కారణంతో అతన్ని ఏ ఒక్కరూ ఎదిరించేవారు కాదు. ఒకరోజు సుందరం ఏదో పని మీదుగా దారిన వెళ్తూ ఉంటే ఒక ముసలావిడ ఎదురుపడుతుంది. అప్పుడు సుందరం కోపంగా ఇలా అంటాడు, నువ్వు ఇప్పుడు ఈ దారిన వెళ్లకుంటే కొంపలు ఏమైనా మునిగిపోతుందా? ఒక మూలన కూర్చుని కృష్ణారామ అని అనుకోక ఏదో దేశాన్ని ఉద్ధరించేదానిలా బయలుదేరావు అని సుందరం అనగా ఆ ముసలావిడ ఇలా చెప్తుంది, క్షమించండయ్యా, తప్పైపోయింది, ఇంకెప్పుడు మీకు అడ్డురాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న సుందరం తనలో తాను ఇలా అనుకుంటాడు, ఈ ఊరి వారికి పొగరు రోజురోజుకి ఎక్కువవుతుంది. అందరి పొగరిని అణచాలి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు సుందరం భోజనం చేసి తన పనివాడిని పిలిచి ఇలా అంటాడు, ఎవరి వాళ్ళ భోజనం తయారు చేసింది? నేనే అయ్యా. ఉప్పు ఉన్న కూరలో కారం లేదు, కారమున్న కూరలో ఉప్పు లేదు. ఎలా చేసినా తింటాను అనేగా నీకు ఇష్టం వచ్చినట్లు వంటలు చేస్తున్నావు. నేను మీకు భోజనం వడ్డించకముందే రుచి చూశాను. అన్ని కూరలో ఉప్పు కారం సరిగ్గా ఉందండయ్యా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను అబద్ధం చెప్తున్నాననేగా? నా ఉద్దేశం అది కాదండయ్యా. అని వీరయ్య ఏదో చెప్పబోతుండగా సుందరం వీరయ్యను ఆపి, నీకు ఊరి ప్రజల వల్లే పొగరు బాగా పెరిగింది అని సుందరం వీరయ్యను తిట్టడం మొదలు పెడతాడు. పనివాళ్లు ఊరి ప్రజలన్న తేడా లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని ఏదో వంకతో తిట్టడం మొదలు పెడతాడు. మరో కొన్ని రోజులు గడుస్తుంది. ఊరి ప్రజలు ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి సుందరం గురించి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఊరి పెద్ద ఇలా అంటాడు, ఆ సుందరం గురించి అందరికన్నా నాకే బాగా తెలుసు. డబ్బున్నదన్న అహంకారంతో ఇలా అందరిపై పెత్తనం చేయడం, దుర్భాషలాడడం వంటి పనులు చేస్తున్నాడు. నేనే స్వయంగా అనేకసార్లు తన పద్ధతి మార్చుకోమని చెప్పి చూశాను, కానీ అతనిలో ఎటువంటి మార్పు రాలేదు అని ఊరి పెద్ద చెప్పగా అక్కడికి వచ్చిన వారంతా ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతారు. సుందరం మాత్రం తన ప్రవర్తన మార్చుకోడు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై నోరు పారేసుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విని విని విసిగిపోయిన జనం సుందరంతో మాట్లాడకూడదు అని నిర్ణయించుకుంటారు. మరో కొన్ని రోజులు గడుస్తుంది. సుందరం గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించిన వారు సుందరంని పట్టించుకోకుండా వారి దారిన వారు వెళ్ళిపోయారు. ఈ ఊరి ప్రజలకి ఏమైంది? నేను ఎంత కసురుకున్నా తిరిగి ఏమీ మాట్లాడడం లేదు. అసలు నేనంటూ ఒకడిని ఉన్నానని కూడా గుర్తించడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. దారిలో ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను వెళ్ళేటప్పుడు నాకు ఎదురుగా రావద్దు అని కోపంతో అంటాడు. కాని ఆ ముసలావిడ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మరో కొన్ని వారాలు గడుస్తుంది. ఊరి ప్రజలు ఎవరూ అతనితో మాట్లాడకపోయేసరికి ఒంటరివాడు అయిపోయాను అన్న భావన మనసులో మొదలవుతుంది. ఒకరోజు తన ఇంటిలో కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటాడు, డబ్బు ఉన్నదన్న గర్వంతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని నా మాటలతో బాధించాను. బహుశా అందుమూలనే నాతో ఎవరూ మాట్లాడడం లేదేమో అని అనుకుని ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తాడు. అక్కడ భూషణం చెట్టు కింద కూర్చుని ఉండగా దారిలో వెళ్లే ప్రతి ఒక్కరూ అతన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లేవారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న సుందరం మనసులో ఇలా అనుకుంటాడు, ఆ భూషణంకి చెప్పుకో, తగిన ఆస్తిపాస్తులు లేకున్నా ఎందుకని ఊరి ప్రజలు అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు అని అనుకుని
తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సుందరం భూషణం ఇంటి దగ్గరికి వెళ్తారు. సుందరాన్ని చూసిన భూషణం ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఏమిటి సుందరం గారు ఇలా వచ్చారు? ఏమైంది? కనీసం మీరైనా మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. మీ సమస్య ఏంటో వివరంగా చెప్పండి. మరేమీ లేదు భూషణం గారు. నేను డబ్బుందన్న గర్వంతో అందరితో కఠినంగా మాట్లాడేవాడిని. గత కొన్ని వారాలుగా ఈ ఊరి ప్రజలెవరూ నన్ను పట్టించుకోవడం లేదు. నేను వారితో కఠినంగా మాట్లాడినా, మంచిగా మాట్లాడినా వారు మాత్రం తిరిగి నాతో మాట్లాడడం లేదు. అసలు నేనంటూ ఒకడు ఉన్నాడని కూడా గుర్తించడం లేదు. ఒంటరివాడైపోయిననే బాధ నాలో రోజురోజుకి ఎక్కువ అవుతుంది. అలాగే నేను ఇన్నాళ్ళు చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది. మీతో అందరూ ఆప్యాయంగా మాట్లాడడం గమనించాను. నాతో కూడా ఊరి వారంతా అంతే ఆప్యాయంగా మాట్లాడాలంటే ఏం చేయాలో కాస్త చెప్తారా అని సుందరం అడగగా భూషణం ఇలా చెప్తాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. మీరు ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తారో వారు కూడా మీతో అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ నేను మంచివాడిగా మారాను అని నమ్మాలి. మీతో మాట్లాడినట్లే నాతో కూడా ఆప్యాయంగా మాట్లాడాలి. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. అందరితో మంచిగా మాట్లాడండి. పనివాళ్లు తప్పు చేసినా కోప్పడకుండా వారు చేసిన తప్పేంటో వివరించండి. ఇలా చేయడం ద్వారా మీపై ఉన్న కోపం మెల్లమెల్లగా తగ్గుతుంది. ఆ తర్వాత మీరు కోరుకున్న విధంగా మీతో అందరూ మంచిగా మాట్లాడతారు అని భూషణం సుందరానికి సలహా ఇస్తాడు. అది విన్న సుందరం చాలా సంతోషంగా తన ఇంటికి వెళ్ళి మరుసటి రోజు నుండి అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. కానీ ఏ ఒక్కరూ కూడా తిరిగి తనతో మాట్లాడరు. ఎప్పుడు ఏదో ఒక వంకతో పనివాళ్లను తిట్టే సుందరం మొదటిసారిగా తన పనివాళ్లతో ఇలా అంటాడు. వీరయ్య, ఈరోజు భోజనం చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి భోజనం చేసి ఎన్నాళ్ళయిందో అని సుందరం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి, రోజులాగే కదా, ఈరోజు కూడా భోజనం చేశాను, ఇవాళ అద్భుతంగా చేశానని అంటున్నాడేంటి? గత కొన్ని రోజులుగా వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయంట. అందుకే ముందులా అహంకారంతో మాట్లాడకుండా మంచిగా మాట్లాడుతున్నాడని ఊరి ప్రజలు అనుకోవడం నేను విన్నాను. ఈయన మంచిగా మాట్లాడడానికి కారణం ఇదా? నేనింకా మంచివాడిలా మారిపోయాడేమో అనుకున్నా. అని తన పనివాళ్లు మాట్లాడుకోవటం ఇంటి బయట నుంచి సుందరం వింటాడు. నేను నిజంగా మంచివాడిలా మారి అందరితో మంచిగా మాట్లాడుతుంటే ప్రజలేంటి ఇలా అనుకుంటున్నారు అని అనుకుని నేరుగా భూషణం గారి ఇంటికి వెళ్తాడు. ఏమిటి సుందరం గారు ఇలా వచ్చారు? మళ్ళీ ఏమైంది? మీరు చెప్పారు కదా అని అందరితో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించాను. కష్టంలో ఉన్నవారికి సహాయం కూడా చేశాను. కానీ వారు నన్ను మంచివాడిలా గుర్తించడం లేదు. నాకు ఏదో వ్యాపారంలో నష్టాలు వచ్చిందని అందుకే ఇలా మంచిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. సుందరం మాటలన్నీ విన్న భూషణం ఇలా చెప్తాడు. చూడండి సుందరం గారు, ఇన్నాళ్ళు వారిపై కోపడి ఇప్పుడు మంచిగా మాట్లాడితే వారికి తోచింది వారు అనుకోవడం సహజం. మీరు ఆ మాటలు ఏమీ పట్టించుకోకండి. మీరు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసి చూడండి అని భూషణం చెప్పగా సుందరం అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్ళి పనివాళ్లతో నవ్వుతూ మాట్లాడతాడు. ఊరి ప్రజల్ని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు. కష్టంలో ఉన్న వారికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయాలు చేస్తాడు. మొదట కొన్ని వారాలు భూషణం మంచితనం వెనుక ఏదో దురుద్దేశం ఉందని అనుకున్న ప్రజలు క్రమక్రమంగా ఆ సందేహాలు వీడి సుందరం నిజంగానే మంచివాడిలా మారాడు అని అర్థం చేసుకుని తిరిగి ఆప్యాయంగా మాట్లాడతారు. ప్రజలు తనతో మాట్లాడడం చూసి సుందరం ఎంతో సంతోషపడతాడు. ఆనాటి నుంచి సుందరం అహంకారాన్ని వీడి మంచివాడిలా జీవనం సాగిస్తాడు. కష్టంలో ఉన్న వారికి తనకు వీలైనంత సహాయం చేస్తూ ఉంటాడు. మరో కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు ఊరి పెద్ద అలాగే భూషణం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరి పెద్దగా నేను తీర్చలేని సమస్యను మీరు తీర్చారు. మీకు చాలా కృతజ్ఞతలు భూషణం గారు. ఈ ఊరి వ్యక్తిగా
ఇది నా బాధ్యత. అయినా ఎన్ని రోజులని ఆ సుందరం గారి అహంకారపు మాటలను భరిస్తాం చెప్పండి. అందుకే అతనిలో మార్పు వచ్చే వరకు ఎవరూ మాట్లాడవద్దని సలహా ఇచ్చాను. నేను ఇచ్చిన సలహా అందరూ పాటించడం వల్లే ఈరోజు ఆ సుందరం గారిలో మార్పు వచ్చింది. అవును భూషణం గారు, ఎప్పుడూ ఏదో ఒక వంకతో ప్రజలను వేధించే సుందరం ఇప్పుడు మంచివాడిలా మారి కష్టాల్లో ఉన్న వారికి సహాయాలు కూడా చేస్తున్నాడు అని ఊరి పెద్ద అలాగే భూషణం సంతోషపడతారు.